తగలబెట్టండి సార్. సినిమా చూసి రివ్యూ రాయడం రొటీన్, సినిమా చూడకుండా రివ్యూ చేయడం వెరైటీ. చిటికలే. సోషల్ మీడియాలో కొంతమంది సినిమా సూపర్, జంపర్ మే బంపర్, హీరో అసలు ఇరగదీశాడు అని అంటున్నారు. ఇంకో వైపేమో అసలు సినిమాలో స్టోరీయే లేదు, హీరోకి సరిగా డైలాగ్స్ లేవు, అసలు స్క్రిప్ట్లో లాజికే లేదని కొందరు రివ్యూవర్స్ ఇంకా మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ తెలుగు సినిమాల్లో హీరోయిన్కి క్యారెక్టర్స్ ఎవరు రాస్తారా బాబు అని ఇంకొకటి అడుగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మరోపక్క వేరే రివ్యూవర్స్ సినిమా చాలా బాగుంది, ఫ్యాన్స్కి ఫీస్ట్ ఫుల్ మీల్స్ అని రివ్యూస్ ఇస్తున్నారు. కానీ ఆ రివ్యూవర్స్ అందరూ జనాలకి భయపడి సినిమా బాగుంది అని అబద్ధం చెప్తున్నారు అని రెడిట్లో రెడిటర్స్ అంటున్నారు. నేను కూడా ఈ వీడియో చేసే ముందు కొన్ని యూట్యూబ్ రివ్యూస్ చూసిన. స్టైలిష్గా ఉందంటున్నారు కానీ సబ్స్టెన్స్ లేదంటున్నారు. అదే కాకుండా ఈ పనికిరాని రెడిట్లో ఏమంటున్నారంటే సాహో ఈజ్ బెటర్ దాన్ ఓజీ అని ఒకడంటే హెడేక్ ఈజ్ బెటర్ దాన్ మైగ్రేన్ అని ఇంకొకటి అంటున్నాడు. నిన్న నైట్ నా ఫ్రెండ్ సివియర్ కోల్డ్ ఉన్నా సరే సినిమా చూద్దామని పోయినుండే. పొద్దున్న సినిమా ఎట్లుందని నేను అడిగితే కోల్డ్తో పోయి హెడేక్తో వచ్చినా అని చెప్పింది. ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసినట్టుంది సినిమా అని అన్నది. హర్ వర్డ్స్, నాట్ మైండ్. Don't get me wrong. On the other hand, ఇంకో ఫ్రెండ్ who is also not a fan watched the movie and liked it very much. నాకు కాల్ చేసి సూపర్ ఉంది సినిమా, నువ్వు కూడా చూడు అని చెప్పింది. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అసలు ఇంత డివైడ్ టాక్ రానికి కారణం ఏంటి? అండ్ దిస్ డజంట్ జస్ట్ అప్లై టు వన్ మూవీ. ఇది ఎప్పటి నుంచో టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న పెద్ద ప్రాబ్లం. అఫ్ కోర్స్ ఒక సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పలేము, ఎవరికి నచ్చదు అని కూడా చెప్పలేము. ఏది ఎందుకు ఎప్పుడు ఎవరికి ఎలా నచ్చుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఏదైనా సరే మన కళ్ళతో చూసి చెవులతో విని మనసుతో ఆలోచించి అప్పుడే డిసైడ్ అవ్వాలి. ఊరికే ఎవడో ఎప్పుడో ఎక్కడో ఏదో చెప్పారని అన్ని నమ్మొద్దు. విచ్ అగైన్ బీట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాం. ఇదంతా బానే ఉంది కానీ కాసేపు కెరియర్ పక్కన పెట్టి అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏమైపోతుందో అని ఆలోచిస్తే ఎందుకు మనం స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ కాకుండా హీరో ఓరియంటెడ్ మూవీస్ ఆర్ ఫ్యానిజం బేస్డ్ మూవీస్ చేయాల్సి వస్తుంది? ఎందుకు అంటే సినిమా రిలీజ్ కి ముందే ఓన్లీ ఫ్యాన్స్ అయితేనే మూవీ చూడండి లేకపోతే చూడకండి అని చెప్తే సరిపోయేది కదా అని రెడిట్ లో రెడిటర్ నా కొడుకులు వాపోతున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు పోనీ నువ్వే ఒక సినిమా తీరా మేము కూడా చూస్తామని. దట్స్ నాట్ మై జాబ్. అసలు రీసెంట్ ఇయర్స్ లో బిగ్ బడ్జెట్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ చాలా వరకు హిట్ అవ్వలేదు. దీనికి కారణం ఆడియన్స్ తాలూకు హై ఎక్స్పెక్టేషన్సా, డైరెక్టర్స్ తాలూకు ఓవర్ ఆప్టిమిజమా, లేక స్టార్ హీరోస్ తాలూకు హై బడ్జెట్ అండ్ రెమ్యునరేషన్ రిక్వైర్మెంట్సా? అండ్ యా, మూవీ కాదు కదా, మూవీలో ఎమ్ము కూడా తీయలే నువ్వు మూవీ రివ్యూ ఎట్లా చేస్తున్నావు అని ఒకటి కమెంట్ పెడతాడు కింద. ఇప్పుడు ఆ మూవీ రివ్యూయర్ వచ్చి నేను రివ్యూస్ అన్న చేస్తున్నా, నువ్వు అది కూడా చేయలే, ఇప్పుడు కమెంట్ ఎట్లా పెడుతున్నావు అని అనొచ్చా? అంటే రంజీ ట్రోఫీ ఆడిన నువ్వు ఇండియా టీం ఎట్లా ఆడితే వరల్డ్ కప్ గెలుస్తుందో అని సజెషన్స్ ఇస్తుంటావు కదా, అప్పుడేమైంది? చీర కట్టుకోవడం రాని నువ్వు నీ పిల్లం ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో అని ఎలా చెప్పగలుగుతున్నావు? మై పాయింట్ ఇస్ యు మైట్ నాట్ ఆల్వేస్ నీడ్ టు యాక్చువల్లీ డూ సంథింగ్ టు సే సంథింగ్. Expressing your opinion and reviewing something in a critique way without actually offending people or getting too personal is not that wrong. So don't get me wrong. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వచ్చారు. I am someone who liked KGF and Animal regardless of the violence or elevations in those movies. And I really hope I like OG too when I watch it soon. ఈ వీడియో కింతే స్క్రోల్ చేసింది చాలు, వెళ్ళి నీ పని చూసుకో.